అందరికీ నమస్కారం. మీరందరూ కూడా టీవీల్లో చూసే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ పర్యటన ఆద్యంతం వైఎస్ఆర్సీపీ అభిమానులతో, మంచిని కోరుకుండే ప్రజలందరితో ఆ పర్యటన మొత్తం నిండిపోయింది. దారి పొడవున జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు నీరాజనాలు పలికారు. మామూలుగా అయితే తాడేపల్లి నుంచి మన అంబటి రాంబాబు గారి నివాసానికి చేరుకోవడానికి 20-25 నిమిషాలు పడుతుంది. కానీ జగన్ గారికి అక్కడికి చేరుకోవడానికి 6 గంటల సమయం పట్టిందంటే మీరందరూ కూడా ఊహించవచ్చు ఎంతగా ప్రజలు వచ్చారని. ఎవరు కూడా అండి జనాల్ని డబ్బులు ఇచ్చో ఇంకోటో తోలితే వచ్చే జనం కాదు. కొన్ని వీడియోలు చూశానండి. మహిళలు ఒక్కసారి జగనన్నను చూస్తా అని చెప్పేసి వాళ్ళు కన్నీటి పర్యంతమై జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చాలు మాకు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వారు ఆనందంతో కన్నీటి పర్యంతమవుతే చూడ్డానికే మనకే ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. అంటే ఆ అభిమానం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఆ అభిమానాన్ని పొందగలరండి. జగన్మోహన్ రెడ్డి గారు ధన్యుడు. ఆ విషయంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అదృష్టం ఎవరికి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ప్రజల గుండెను తాకింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రజలు అంతగా ఆనందపడతారు. అంత జనాన్ని, ఇప్పుడు సినిమా యాక్టర్కు జనం రావచ్చు, లేకపోతే ఒక క్రికెటర్కి రావచ్చు, అది క్రేజ్. కానీ ఒక పాలిటీషియన్కి ఇంతమంది జనం రావడం అన్నది ఎప్పుడు జరగలేదండి. ఇది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎక్కడ ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఏదైనా చేయడానికి రెడీ అని ఎల్లప్పుడూ ముందుంటారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇద్దరి పేర్లు అయితే ప్రస్తావించాలి. ఒకటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇంకొకరు ఆవిడ పేరు కూడా నాకు టక్కున గుర్తు రావట్లేదండి, గల్లా మాధవి గారు. నిన్న కూడా ఆవిడ మాట్లాడుతూ హెచ్చరిక చేస్తున్నాను, మీకు జాగ్రత్త, మళ్ళీ వస్తాం, ఈరోజు గుంటూరు మహిళ వచ్చింది, రేపు మిగతా అందరూ కూడా వస్తారు, జాగ్రత్త, మిమ్మల్ని మేము ఏదైనా చేస్తాం. ఆయన పరామర్శకు రావాలంటేనే ఆయన ఆస్తులు అమ్ముకోవాలి పరామర్శ పర్యటనలకి. అంటే అంతమందిని నరుకుతాం, చంపుతాం, పెట్రోల్ బాంబులు వేస్తాం, సజీవ దహనం చేస్తాం, రాడ్లు కర్రలతో అంతమంది కార్యకర్తలని ఇబ్బంది పెడతామని మాధవి గారు మాట్లాడారు. అండ్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడతారు, అంబటి రాంబాబు గారికి జరగబోయేది చూసి మిగతా వాళ్ళు కూడా భయపడాలంట. ఏదో సినిమా చూపిస్తాను, వాళ్లకు బుద్ధి వచ్చేలాగా చేస్తాను, అది అని మాట్లాడు. ఏం పెమ్మసాని, ఏం మాధవి గారు చూశారు కదా, రావాల్సింది అక్కడికి. ఈరోజు ఈ రెచ్చగొట్టే ధోరణులు, ఈ అధికారం ఉందని చెప్పేసి వీళ్ళు విర్రవీగడం, ఇవన్నీ చూసే ఇంకా ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదండి, ప్రజలందరికీ వాళ్లకు కాలి మండి వాళ్ళు వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. నేను వీడియోలో చెప్పడం కుదరలేదు, కానీ నిన్న మా రాంబాబు అన్న వారి కుమార్తె అద్భుతంగా మాట్లాడారండి. పాయింట్ టు పాయింట్ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా. అంబటి రాంబాబు గారి వాక్చాతుర్యమే వారి బిడ్డలకు కూడా వచ్చింది. ఆ అమ్మాయి చాలా 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 చక్కగా మాట్లాడారు, ప్రజలకు వివరించారు. ప్రజలందరికీ కూడా అర్థమైంది ఎంత అన్యాయం, ఎంత అక్రమం. ఇంతకుముందు మనము గొడవలు చూసాం, నరుక్కోవడం చూసాం, చంపడం చూసాం, కానీ అసలు అంబటి రాంబాబు గారు పార్టీ ఆఫీస్లో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ ఇంటిపైన దాడి చేసి మహిళలు, పిల్లలు, పెద్దలు ఉన్నారని కూడా చూడకుండా పెట్రోల్ బాంబులు వేసి వాళ్ళను సజీవ దహనం చేయాలని చూశానండి. సేమ్ టు సేమ్ మన జోగి రమేష్ గారి ఇంటిపైన కూడా ఈ కల్చర్ ఎప్పుడు లేదండి. పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టాలనే కల్చర్ ఎప్పుడు లేదు. వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారంట. అంబటి రాంబాబు గారిని రిమాండ్ పంపిస్తారంటండి. పోలీసులకు ఫోన్ చేసిన, ఎస్పీకి, డిఐజీకి వాళ్ళు కూతవేటు దూరంలో ఉన్న వాళ్ళకు ఫోన్ చేసిన స్పందన శూన్యం. అక్కడ పోలీసులు ముందరే వాళ్ళంతా కొట్టి విధ్వంసం సృష్టించి పెట్రోల్ బాంబులు వేస్తున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు, అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఎవరైతే తెలుగుదేశానికి ఫేవర్గా చేయాలనుకున్నారో పోలీసులకు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ డ్యూటీ మీరు చేయండి, అందరం అప్రిషియేట్ చేస్తాం. కానీ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ, ఇదంతా ప్రీప్లాన్ అండి, ఇదంతా ప్రీప్లాన్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పెద్ద ఆవిడ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భీమినేని వందనా చౌదరి దేవి. ఇప్పుడు నాకు వేరే వాళ్ళ మీద కోపం ఉండొచ్చు, ఆ కోపము ఎందుకు అలా చేసావు, చేయకూడదు, అది అంతవరకే ఉంటుంది కోపం. కానీ
ఆమె ఆవేశము, ఆమె హాహాకారాలు, ఆ పూనకం వచ్చినట్టు ఊగిపోవడం, రారా నువ్వు కొజ్జావి కాకపోతే ఫ్లెక్సీంచురా లంజా కొడక అని చెప్పేసి రోడ్డు మీద నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఊగిపోతూ ఊగిపోతూ అంత కక్ష రాదండి. అంటే ఇవి ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా మామూలుగా రాజకీయాల్లో వచ్చే కక్ష కాదండి. ఇవన్నీ కుల వివక్షతోనో, కులం పేరుతోనో, లేకపోతే వాడు వేరే కులమోడు మన కులమోడిని అంటారా అని చెప్పేసి ఇట్లా కుల ఆధారంగా వచ్చే కక్షలండి ఇవన్నీ. ఇప్పుడు వందనాదేవికి అంబటి రాంబాబు గారికి ఏముందండి? ఏమంత వ్యక్తిగత కక్షలు ఏముంటాయి? ఏమంటే ఇంకా కులాల కుమ్ములాట్లు, కాపు కులాన్ని తక్కువ చేసి చూడాలనే ఉద్దేశం, కాపులు ఎవరైనా పైకి వస్తే ఓడ్చుకోలేనితనం. అంత ఆవేశం ఎందుకు వస్తుందండి? లేకపోతే వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తప్పు చేస్తే నేను చెప్తాను, తప్పండి చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు అంటాను. నేను చంద్రబాబు నాయుడు క్యాస్ట్ను ఉద్దేశం చేసుకుని నేను ఎప్పుడు మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారిని తప్పు చేయొద్దని చెప్తాను. తెలుగుదేశం జనసేనలో ఉన్న రెడ్డి గారిని నేను ఎన్నోసార్లు తిట్టా సబ్జెక్ట్ పైన. అంటే తిట్టడం అంటే విమర్శించడం అంతే తప్ప ఆవేశానికి లోనయ్యి నువ్వు కొజ్జావు అయితే కాదు, కొజ్జావి కాకపోతే చింపురా లంజా కొడక అని చెప్పేసి ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళు మాట్లాడిన తర్వాత రాంబాబు గారు అదే పదజాలాన్ని వారు కూడా వాడారు. తర్వాత వాళ్ళు వచ్చి నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, చింతిస్తున్నాను అని చెప్పేసి క్షమాపణలు చెప్పారు. వందనాదేవి ఏమన్నా క్షమాపణ చెప్పిందా? చెప్పదు. ఎందుకంటే వందనాదేవికి అధికారం ఉంది కదా. వందనాదేవి కానీ, మాధవి కానీ, మాధవి భర్త కానీ, పెమ్మసాని కానీ వీళ్ళు ఏవైతే తప్పులు చేస్తున్నారో ఈరోజు వీళ్ళకి శిక్ష పడకపోవచ్చు, కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చెప్పారు, జంగిల్ రాజ్ నడుస్తుంది. ఇప్పుడు ఫ్లెక్సీలు ఎందుకు పెట్టాలండి? సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు? క్లీన్ చిట్ ఇచ్చారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందులో సంబంధం లేదు, ఎవరి పేరు కూడా ఇరికించలేదు. అసలు నెయ్యి లేదా ఒరేనాయన, నెయ్యి ఉందా లేదా అన్నది అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్. ఆ నెయ్యి ఉందా లేదా అన్నది దేంట్లో తెలిసింది? ఆ శాంపుల్లో మాత్రమే తెలిసింది. 2024లో శాంపుల్లో తెలవలేదు, 2023 శాంపుల్లో తెలవలేదు, 2022 శాంపుల్లో తెలవలేదు. మీకు తెలిసింది మీ హయాంలో వచ్చింది. అవే 4 ట్యాంకర్లను మళ్ళీ మీరు వాడారు కదా. మీరు అపవిత్రం చేయలేదా లడ్డూని? ఎప్పుడు ఏఆర్ డైరీ వాళ్ళకు మీరు క్యాన్సిల్ చేశారు? జూలై 23వ తేదీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు చంద్రబాబు ఏం చేశాడు? ఆ 18 వరకు కొత్త వాళ్ళకి ఎవరికి కాంట్రాక్ట్లు ఇవ్వలే. మరి ఆ 2 నెలల కాలంలో కల్తీ నెయ్యి పోయింటది లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? ఆ రోజు టక్కున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెయ్యికి బదులు జంతుకు వాడారని ఆ ఒక్క అనాలోచిత మాట వల్ల ఇంత రాద్ధాంతం జరుగుతుంది చూడండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసి నేను ఆ రోజు పొరపాటున నేను మాట్లాడాను అంటే అయిపోద్ది. అలా లేదు. దాన్ని నిజం చేయాలని ఎంత తాపత్రయపడుతూ ఇప్పుడు కొత్త కమిషన్ అంట, కొత్త కమిటీ అంట. దేనికోసం? జంగిల్ రాజ్ నడుస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి ప్రశ్న అడిగారు. మేము కూడా సూపర్ 6లో అమ్మ ఒడి అర్హులైన వారందరికీ ఇవ్వట్లేదని మేము కూడా హోర్డింగ్లు వేయాలన్నా? ఆడబిడ్డ నిధి లేదు, హోర్డింగ్లు వేయాలన్నా? అసలు నిరుద్యోగ భృతి లేదు, హోర్డింగ్లు వేయాలన్నా? రైతు భరోసా కేవలం 10,000 ఇచ్చారు, 30,000 ఎగరకొట్టారు ఈ 2 నెలల్లో, హోర్డింగ్లు వేయాలన్నా? వెయ్యాలనా? కొత్తగా ఒక పెన్షన్ ఇలా హోర్డింగ్ వేయాలన్నా? 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, హోర్డింగ్ వేయాలన్నా? అసలు వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తాం గౌరవ వేతనం, హోర్డింగ్లు వేయాలన్నా? భారతదేశంలో అందరికంటే తక్కువ పెట్రోల్ రేట్లు ఉండేలాగా మన రాష్ట్రంలో చూస్తాం, కానీ ఈ రోజుకి దేశంలో అత్యధిక పెట్రోల్ రేట్లు ఉండేది మన రాష్ట్రంలో, హోర్డింగ్ వేయాలన్నా? వేయాలనా? ఏం చేసినారు మీరు హోర్డింగ్లు వేసుకున్నారంటేనే మీ డొల్లతనం తెలిసిపోతుంది. ఇంకా ఎట్లయినా ప్రజల్లోకి ఎక్కించాలి, ప్రజల్లో నెగిటివిటీ వచ్చింది, అసలు ఆ లడ్డులో కల్తీ లేదని తెలిసింది, అందరి మనోభావాల్ని మనం దెబ్బతీసాము, ఇప్పుడు కవర్ డ్రైవ్లు ఆడాలని చెప్పేసి కాదండి. సింపుల్, ఇది చెప్పి ముగిచ్చేస్తాను. ఇప్పుడు లడ్డులో ఏదో కల్తీ ఉంది, నెయ్యిలో కల్తీ ఉంది అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏదో లోకల్ కమిటీ వేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఆ రోజు జూలై 23, 2024 రిపోర్ట్ వచ్చిన రోజు ఎందుకు వేయలేదు? మీదే అధికారం కదా. ఇంకా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయించి తర్వాత కదా నువ్వు చెప్పాలా. కళ్ళు మూసుకొని ఇది రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్య వారు పెట్టుకున్న విశ్వాసాలని, మత విశ్వాసాలని బూచిగా చూపిస్తూ మేము ఇది చేయాలి అని చెప్పేసి ఆడిన డ్రామా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్ టు పాయింట్ అద్భుతంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే చెప్పి ముగిస్తానండి. బయటికి వారు ఏది ఎక్కువ మాట్లాడకపోవచ్చు, బయటికి కనపడకపోవచ్చు, కానీ గుండె ధైర్యం మెండుగా గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 1000 ఏనుగుల బలం జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. ఈరోజు కొందరు వచ్చేసి ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకొచ్చు, మేకపోతు గాంభీర్యం చూపొచ్చు,
జగన్మోహన్ రెడ్డి గారికి నేను మ్యాచ్ కావాలంటే, నేను మాస్ లీడర్గా నిరూపించుకోవాలంటే అర్థమవుతుందా రాజా, అది ఇది కాకినాడ కాజా అని చెప్పేసి నేను వచ్చి మాట్లాడుతుంటే నేను ఒక మాస్ లీడర్ లాగా ఎలివేషన్ ఇస్తా అనుకుంటున్నానేమో. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి కాలేదు. మళ్ళీ ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వారి కోపాన్ని లేకపోతే వారికి వచ్చే ఆ బాధని కేవలం కార్యకర్తల కోసం దిగమింగుకుంటున్నారు. వద్దు, మనమే ఇలా చేస్తే అటుపక్క నష్టపోతారు ఇటుపక్క నష్టపోతారని సంయమనం పాటిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేయాలంటే ఒక్క నిమిషం పని. వీళ్ళు చేసేదన్నా ఇంకా వీళ్ళు కొత్తగా నేర్చుకోలేము. ఈ మేకపోతు గాంభీర్యాలు ఇవన్నీ నేర్చుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం అన్నది బై బర్త్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే కథ చాలా వేరుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, అలాంటి వద్దు, మనం అందరినీ మంచిగా చూడాలి, అంతా మంచిగా జరగాలని ఆలోచిస్తుంటే వీళ్ళు విర్రవీగుతున్నారు. అర్థమవుతుందా రాజా, ఇంకొకటిని. కానీ అర్థమవ్వాల్సింది తెలుగుదేశం జనసేన వాళ్ళకి. రేపు అధికారం పోయిన వెంటనే మీ నాయకులు ముగ్గురు హైదరాబాదులో ఉంటారు. బ్లాక్ క్యాట్ కమాండోలు రక్షణగా ఉంటారు. మీకు ఎవరు రక్షణ ఉంటారు? ఒకసారి తెలుగుదేశం జనసైనికుల్ని ఆలోచించమని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి సహనాన్ని పరీక్షించకండి. జగన్మోహన్ రెడ్డి గారికి అద్దెకు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ధైర్యాన్ని, గుండెల నిండా ధైర్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడే రకం కాదు. ఇటువంటి తాటాకు చప్పుళ్ళను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలుకే భయపడదు. అలా వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే. పెమ్మసానియా, గల్లా మాధవ అందరికీ తగిన సమయంలో వాళ్ళకు కనపడాల్సిన సినిమా వాళ్ళకు కనపడుతుంది. ఇంకా దీన్ని కొనసాగిస్తూ రెచ్చగొడుతుంటే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.